ఇంకొకటి చెన్నమనేని రమేష్ బాబు అని చెన్నమనేని రాజేశ్వరరావు కొడుకు జర్మనీలో ఉండేది, భారతదేశానికి వచ్చిండు, తెలంగాణకు వచ్చిండు, తెలుగుదేశం పార్టీ తరఫున 2009లో ఎమ్మెల్యేగా గెలిచిండు. ఆయన జర్మన్ పౌరసత్వం ఉన్నది, ఆయనకు భారతదేశ ప్రభుత్వం చెల్లదు, భారత పౌరసత్వం తీసుకున్నాడు కానీ నిబంధనల ప్రకారం తీసుకోలేదు. ఆయన జర్మనీకి సంబంధించినటువంటి పాస్పోర్ట్ను రద్దు చేసుకోలేదు, అక్కడ పౌరసత్వాన్ని వదులుకోలేదు, ద్వంద్వ పౌరసత్వం ఉన్నది అనేటువంటి అంశం పైన ఇప్పుడు గెలిచినటువంటి ఆది శ్రీనివాస్ చీఫ్ విప్ అప్పట్లో ఆయనకు ప్రత్యర్థిగా ఉండి కాంగ్రెస్ పార్టీలో ఆయన 15 సంవత్సరాల క్రితం వేసినటువంటి కేసు ఇవాళ చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వం చెల్లది, ఆయన జర్మన్ పౌరసత్వం వ్యక్తి అనేటువంటి విషయాన్ని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి అనేక సార్లు జరిగి 15 సంవత్సరాల తర్వాత ఆయన ఎమ్మెల్యే గెలిచిండు. ఇప్పటికీ ఏమంటాడంటే నేను జర్మన్ పాస్పోర్ట్ మీద ప్రయాణం చేసినంత మాత్రాన నేను జర్మన్ పౌరుని కాదంటాడు. అక్కడ పాస్పోర్ట్ రద్దు చేసుకోవడానికి కూడా మనసు రానటువంటి వ్యక్తికి 2009లో టికెట్ ఇచ్చినటువంటి తెలుగుదేశం, ఆ తర్వాత టికెట్ ఇచ్చినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు కూడా దోషులే. 4 సార్లు ఎమ్మెల్యే 2009లో 10లో 14లో 18లో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తికి టికెట్లు ఇచ్చినటువంటి పార్టీని బాధ్యులుగా చేయాలి. గెలిచినటువంటి వ్యక్తికి ఏ విధంగా అయితే ఆయన ఎమ్మెల్యేగా అన్ని హక్కులు సాధించాడో అవన్నీ కూడా తిరిగి తీసుకోవాలి. ఇంకొకరికి బుద్ధి వచ్చే విధంగా ఉండాలి. చదువుకున్నటువంటి వ్యక్తి కనీసము నేను సేవ చేసినా ఎవడు చేయమన్నాడు, సర్వీస్ చేయకు, లక్షల మంది ఉన్నారు, నువ్వు చేయకపోతే ఎవడు పట్టించుకున్నాడు, నువ్వు వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినావు, ఏమైంది, దానివల్ల ఉపయోగం ఏమున్నది? కనీసమైన పౌరసత్వాన్ని కూడా రద్దు చేసుకోకుండా జర్మన్ పౌరసత్వంగా ఉండి భారతదేశంలోకి వచ్చి ఎంత సత్రంగా మారిపోయిందా? భారతదేశం అంటే చట్టం అంటే ఇంత నిర్లక్ష్యంగా నిర్లజ్జగా వ్యవహరిస్తారా? చట్టాలు చేసేటువంటి వ్యక్తి ఇంత దారుణంగా ఉల్లంఘిస్తాడా? దానికోసం టికెట్లు ఇచ్చేటువంటి పార్టీలను కూడా బాధ్యులు చేయాలి. ఆయన దగ్గర నుంచి ఈ 3 దఫాలుగా 15 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎమ్మెల్యే జీతాలని అన్నిటిని కూడా తిరిగి వాపస్ తీసుకోవాలి. ఆయనకు గతంలో ఆయన ఎమ్మెల్యే కాదనేటువంటిది కూడా గెస్ట్లో ఇవ్వాలి, ఖాళీగా ఉంది అవసరమైతేనేటువంటి చేయాలి. ఇంత దారుణమా? ఇక ఇంతకంటే వేరే ఏం చెప్తాం మనం? మాట్లాడేటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి నాయకులే విచిత్రమైనటువంటి తీరులో వ్యవహారం చేస్తుంటే ఇంతకంటే దారుణం ఏం చేస్తాం మనం? ప్రభుత్వాలు ప్రజలకు సంబంధించి వ్యతిరేకత వచ్చింది, వాళ్ళ ఓడిపోయిండు,